బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, అదేవిధంగా మస్తానగర్ కాలనీ, హింసా కాలనీలో రోడ్లపై వాటర్ రావడం జరిగింది. మా యొక్క సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మహేష్ గారు మరియు మా యొక్క ఎన్విరాన్మెంట్ గారు, అందరూ శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ గుండెలో రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గంటకు ముందే నేను, మన తహసీల్దార్ గారు, సిఐ గారు కూడా పట్టణంలోని పలు కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే రాబోయే 2 days కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డైలాప్టెడ్ హౌస్ ఏదైతే శిథిలావస్థలో ఉన్న గృహాలు వాళ్ళందరికీ మనం నోటీస్ చేయడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి. ఎందుకంటే దాదాపు మనం శిథిలావస్థ ముందు తీసుకుంటాం, కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణాల వరకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులో ఉంటున్నారు. వాళ్ళకు కూడా వర్షం పడేటప్పుడు మీ బంధువుల ఇంటికి వెళ్ళండి. అటువంటి ఇంకా ఏమైనా ప్రభావం ఉంటే మాకు కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, తహసీల్దార్ గారికి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి ఎక్కడైనా మనం ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. అంతేకాకుండా పడ్డ వర్షానికి చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా, ఎందుకంటే దీని ద్వారా అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ ద్వారా ఫాగింగ్, ఈ బ్లీచింగ్ మరియు లైమ్ మిక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందే మనం 15 days 20 days బ్యాక్ ఈ గమూజీ ఆఫీస్ని కూడా వాటర్ స్టాగ్నెట్ ఏరియాలలో మనం రిలీజ్ చేయడం జరిగింది. ఆయిల్ బాల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కొన్ని చోట్ల వర్షం పడ్డది కాబట్టి మన యొక్క ఇంటి లోపల, ముఖ్యంగా బయట అయితే మున్సిపాలిటీ చూసుకుంటుంది కదా, ఇంటి లోపల ఎక్కడైనా ఖాళీ కుండలు కానివ్వండి, ఈ కొబ్బరి బొండాలు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దోమలు వృద్ధి చెందితే మనకు డెంగ్యూ కానీ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వాటర్ కంటామినేట్ అయినా డైరియా వచ్చే అవకాశం కాబట్టి పట్టణ ప్రజలతో నేను కోరేదేమంటే తప్పకుండా కాచి చల్లాల్సిన వాటర్ని వాడండి. అవసరమైతే ఎక్కడైనా కంటామినేషన్ మీకు ఒకవేళ దృష్టికి వస్తే దయచేసి మున్సిపల్ సిబ్బంది కానీ నాకు కూడా తెలియజేస్తే తప్పకుండా దానిపై చర్య తీసుకుంటాం. కాబట్టి రాబోయే 2 days కూడా మనమందరం కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటాం.